పోతే మరలా తిరిగి కొనలేని తేలేని ఈ కాలం పోతే మాత్రం మనిషి ఎందుకు సంబరపడుతున్నాడో అర్థం కావట్లా. అది వాడికే తెలియాలి మరి. ఎందుకంటే ఒక సంవత్సరం పోయింది మన ఆయుష్కాలంలో నుండి. ఏదైనా ఒకటి పోతుంటే బాధపడాలి కానీ సంతోషపడతాం ఏంటి? తిరిగి రానిది మళ్ళీ పోయింది కూడా తిరిగి తెచ్చుకునేది కాదు. బంగారపు చెవి ముక్కు పుడకపోతే, లేదంటే చెవి కమ్మిపోతే, ఆ దిద్దు పోతే మరలా తిరిగి తెచ్చుకోవచ్చు. తెచ్చుకోదగిన దానికే వీడు ఎంత బాధపడుతున్నాడు. కానీ తేలేని కాలం తిరిగి అందిపుచ్చుకొని మరలా లాగలేం. వెనక్కి వెళ్ళిపోయిన కాలాన్ని మళ్ళీ మనం తిరిగి లాగలేం, వెనక్కి లాగలేం. కొన్నిసార్లు అలా మన పక్కన ఎవడైనా అలా వెళ్ళిపోతుంటే ఆడ కాలర్ అలా పట్టుకొని వెనక్కి అలా లాగేయచ్చు. మనం వెళ్ళిపోతున్నాం లాగేయచ్చు మనం కొన్నిసార్లు. చిన్నపిల్లలు అలా పరిగెడుతూ ఉంటే మనం అలా పట్టుకొని వాడిని అలా ఆపేసేయచ్చు. లేదంటే బ్రేకులు ఫెయిల్ అయిన ఒక ఆటో అలాగా గాడి తప్పి వెళ్ళిపోతూ ఉంటే దాన్ని కూడా పట్టుకొని ఆపొచ్చు. కానీ ఈ కాలం అనే ఈ వాహనం ఉంది చూశారు, సమయం కాలం అనే ఈ వాహనం ఉంది చూశారు, ఇది ఆపటానికి అందనిది. ఇది ఘన పదార్థమో ద్రవ పదార్థమో కాదు. ఇది కంటికి కనిపించని మన జీవితంలో ఉండేటువంటి అతి ముఖ్యమైన భూమిక దానిది. అలాంటిది మన జీవితాన్ని విడిచిపెట్టి ఒక సంవత్సరం మనం పెద్దోళ్ళం అయిపోతున్నాం. చూడండి, ఇక్కడ కూర్చున్న మీరందరూ 2026 ఎంటర్ అవుతున్నారంటే ఒక ఏజ్ మీకు పెరుగుతుంది, ఒక సంవత్సరం మీకు పెరిగిపోతుంది. మీరు ముసలితనంలోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది 49 దాటి 50కి వెళ్ళిపోయారు రేపు వచ్చే సంవత్సరానికి. కొంతమంది 20 దాటి 21కి, 25 దాటి 26కి, 30 ఏట అడుగు పెడుతున్న వాళ్ళు ఉంటారు బహుశా. మనందరం కూడా వయస్సులు మీద పడి ముందుకు వెళ్ళిపోతున్నాం. మన ఆయుష్కాలం తరిగిపోతుంది. బాధ ఏది? జీవితంలో ఒక సంవత్సరం పోయిందని దిగులు ఎక్కడా, చింత ఎక్కడా? పైగా ఏదో సాధించేసినట్టుగా, ఈ సంవత్సరాన్ని ఏదో సద్వినియోగం చేసేసుకున్నట్టుగా బండ్ల మీద అరుచుకుంటూ, కేకులు కోసుకుంటూ, హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకుంటూ మనందరం బ్రతుకుతున్నామంటే పిచ్చేమన్నా పట్టిందా మానవ జాతికి అనిపిస్తూ ఉంటుంది. నిజమే, మనిషికి పిచ్చి పట్టింది. బాధపడాల్సిన చోటేమో ఆనందపడుతున్నాడు, ఆనందపడాల్సిన చోటేమో బాధపడుతున్నాడు మనేడు మానవుడు. నిజంగా మీరు బైబిల్ గ్రంథంలోకి వచ్చి ఒకసారి మీరు పరిశీలిస్తే కాలం యొక్క విలువ మనకు భక్తులు చాలామంది తెలియజేశారు. ఒకసారి మీరు అందరూ కూడా కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనాన్ని తీయగలరా? కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనాన్ని తీయండి. మోషే అడుగుతున్నాడు. మోషే జీవితంలో చాలా లైఫ్ని మిస్ చేసుకున్నాను అని మోషేకి అర్థమైంది. తన చిన్నప్పుడు ఇద్దరు కొట్టుకుంటాం చూశారు, 40వ ఏట చూశాడు. చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆపుంటే బాగుండేది, కానీ ఆపలేదు, హత్య చేశాడు. ఆ హత్య పర్యవసానం 40 సంవత్సరాలు జీవితంలో కిల్ చేసి పడేసింది. కొన్నిసార్లు అంతే, మన జీవితంలో ప్రతీది కాలానికి ముడిపడి ఉంటుంది. మర్చిపోకండి, మీరు చేసే ప్రతి యాక్షన్, మీరు చేసే ప్రతి చర్య, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు కలుగున్న ప్రతి అలవాటు కాలానికి ముడిపడి ఉంది. కాలాన్ని కరిగించటంలో ఇవన్నీ పాత్ర పోషిస్తాయి. మీరు తినే తిండి కూడా కాలానికి ముడిపడి ఉంది. మీరు రుచి కోసం పాకులాడి అనారోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తిన్నారనుకోండి, మీరు తిన్న ఆహారం అంతటితో మిమ్మల్ని వదలదు, మీ ఆయుష్ని కిల్ చేసిద్ది. 60 ఏళ్ళు బతకాల్సిన నిన్ను 40 ఏళ్ళకే చంపేసిద్ది. అంతే కదా. ఈరోజు సగం మానవులు చచ్చిపోతుంది ఆయుష్కాలం అయిపోయి కాదు, ఆహారపు అలవాట్లు బాగోక. ఈ మధ్య 3 AM బిర్యానీలు, 4 AM బిర్యానీలు మీరు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాకినాడలో కూడా ఉండుండొచ్చును కాక. అర్ధరాత్రి 3 గంటలకు బిర్యానీలు, 4 గంటలకు బిర్యానీలు, రాత్రిపూట పడుకునే ముందు ఎంతెంత మాంసాహారాలు తినేసి పడుకుంటున్నాం. మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నువ్వు తినే ప్రతి మెతుకుని కాలాన్ని శాసిస్తుంది. నువ్వు తీసుకునే ప్రతి అలవాటు నీ కాలాన్ని శాసిస్తుంది. ఈరోజు నువ్వు తింటున్నావు, ఆ తిన్నది అరిగి అరక్క నీకు రోగాలను, HDL కొలెస్ట్రాల్ని పెంచుతుంది. చివరికి 70 ఏళ్ళు బతకాల్సిన నిన్ను 50 ఏళ్ళకి చంపేస్తుంది హార్ట్ స్ట్రోక్ వచ్చి. నువ్వు తినే తిండి కూడా కాలం వైపే పరిగెడుతుంది. నిద్ర అంటావా? 9ంటికి 10ంటికి పడుకోవాల్సిన నువ్వు ఈ ఫోన్లో వచ్చిన తర్వాత ఎన్ని గంటలు పడుతుందండి పడుకోవడానికి? 2:30, 3 కూడా అయ్యే కుటుంబాలు ఉన్నాయి తెలుసా మీకు?
ఇందాక వచ్చేటప్పుడే ఒకసారి వెతికాను, ఎందుకైనా మంచిది కరెక్ట్గా చెప్పాలి కదా ఇన్ఫర్మేషన్ అని. సాధారణంగా సగటు మనిషి అట ఈ 5G ఎప్పుడైతే ఎంటర్ అయిందో, స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడైతే వచ్చాయో, ఇది వచ్చినప్పటి నుంచి అట 70 ఏళ్ళ జీవితంలో వీడు ఎంత గడుపుతున్నాడు, ఫోన్తో వీడు ఎంత గడుపుతున్నాడు, మొబైల్ ఫోన్తో ఎంత గడుపుతున్నాడు కాలాన్ని అని అంచనా వేస్తే 25 సంవత్సరాలు గడుపుతున్నాడట. దేంతో భార్యతో కాదు, భార్యతోనో అమ్మతోనో నాన్నతోనో. వీడికి అమ్మతో ఉండటానికి 5 నిమిషాలు ఉండడు. ఇంట్లో ఉన్నాడంటే పరిగెత్తాలి, క్రికెట్ ఆడుకోవటానికో లేదంటే కబడ్డీలు ఆడుకోవటానికో. వీడు 5 నిమిషాలు ఇంట్లో ఉండడు. మనకు 5 నిమిషాలు ఇంట్లో అమ్మకు గడపడానికి టైం ఉండదు. ఇంట్లో దొరక ఆదివారం వచ్చింది భార్యతో గడుపుదామని ఉండదు. మళ్ళీ అప్పుడు కూడా వీడికి షికార్లు, అప్పుడు కూడా ఫ్రెండ్స్. మన ఇంట్లో భార్యతో గడపడానికి టైం ఉండదు. అసలు ప్రార్థనకు రావడానికి అంతకంటే ఉండదులేండి, అది వేరే విషయం. అసలు ప్రార్థనకి రావాలి, దేవుడి గురించి అస్సలు టైం ఉండదు. దేవుడి కంటే మన దగ్గర టైం ఉండదు. ఏం బ్రదర్ నేను రాలేదంటే, నిన్న పెళ్ళి ఏదో ఉంది బ్రదర్, ఎవరో పిలిచారు బ్రదర్. టైం ఉండదు. నీకు దేవుడి దగ్గర గడపడానికి టైం ఉండదు, కన్న తల్లిదండ్రులతో గడపడానికి టైం ఉండదు, కట్టుకున్న వాళ్ళతో గడపడానికి టైం ఉండదు. కానీ మనిషి అట ఈ దిక్కుమాలిన జీవం లేని ఈ ఫోన్తో తిరిగి మాట్లాడలేని ఈ ఫోన్తో, నీ జీవితంలో దేనికి ఉపయోగపడని ఈ ఫోన్తో 25 సంవత్సరాలు టయాన్ని దానికి పోసేస్తున్నాడట. తన జీవితంలో నుంచి తీసి ఖర్చు పెట్టేస్తున్నాడట. 25 ఏళ్ళు. అమ్మా 25 ఏళ్ళు ఫోన్కా, 25 ఏళ్ళు ఫోన్కి అప్పచెప్పేశాడు. ఏం చేసావు? ఈ 25 ఏళ్ళ ఫోన్ చూసి ఏం కనిపెట్టా? రాకెట్ ఏమైనా కనిపెట్టావా? రాకెట్లు, ఏరోప్లేన్లు, విమానాలు ఏమైనా కనిపెట్టావా? మిక్సీ పాడైపోతే బాగు చేయటం కూడా రాదు మన మొఖాలకి. ఇంట్లో బల్బు పోతే ఆ కనెక్షన్ ఎక్కడ దిగిందో కూడా తెలియటం రాదు మనకి. 25 ఏళ్ళు ఈయన అయ్యగారు ఫోన్ చూసి ఏం కనిపెట్టాడంటే ఏమీ కనిపెట్టలా. ఏం నేర్చుకున్నాడంటే ఏం నేర్చుకున్నారు చెప్పండి మీరు? ఎంతకాలం ఫోన్ ఏం నేర్చుకున్నారు చెప్పండి మీరు? ఆ ఫోన్లో ఇన్నేళ్ళు గడుపుతున్నారు, ఎంత టైం పెడుతున్నారు, ఏం నేర్పించింది, మీరేం నేర్చుకున్నారు నాకు చెప్పండి. ఆ యూట్యూబ్లోకి వెళ్తాడు, వేస్తుంటాడు, చూస్తుంటాడు, ఇక కళ్ళు మూతబడిపోతుంటాయి, వీడియోలు పైకి వెళ్తూ ఉంటాయి. దానికి అదుపు ఉంటుంది. ఇక దానికి దేనికైనా ఒక అంతం ఉండిద్దేమో కానీ ఆ ఇన్స్టాగ్రామ్ అని కొన్ని ఉంటాయండి, ఆ పనికి దానంత దరిద్రపు కొట్టే ఏది ఉండదు నన్ను అడిగితే. అసలు దానికి అంతుపోతూ ఉంటుంది. దాని లోపలికి అదొక సముద్రం. దాని లోపలికి వెళ్ళామంటే 5 నిమిషాలు అనుకుంటాడండి. వెళ్ళేటప్పుడు 5 నిమిషాలు చూస్తా అనుకుంటాడు, పావు గంట అనుకుంటాడు. లోపలికి దూరాడంటే ఆ సముద్రంలో ఆ ఈత కొట్టుకుంటూ వీడియోలు, ఆ వీడియోని చూసి ఇంకో వీడియో, ఆ వీడియోని చూసి ఇంకో వీడియో, పర్పస్ అంతా నాశనం అయిపోయి అర్ధరాత్రులు గంటలు టైం అంతా కిల్ అయిపోద్ది. ఇంత తొందరగా టైం అయిపోయింది అనిపించిందండి మనకు కొన్నిసార్లు. మనిషి టయాన్ని అనవసరమైన చోట ఖర్చు పెడుతున్నాడు. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టట్లేదు. ఈ ఫోన్ వచ్చిన తర్వాత మన వయసు ఎంతో కూడా మనం మర్చిపోతున్నాం. రోజుకి ఎన్ని గంటల సమయం దాన్ని ఎలా వృధా చేసుకుంటున్నామో కూడా మనం మర్చిపోతున్నాం. మీరు అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్ళండి. షాపింగ్ మాల్లో మీకు గడియారం ఎప్పుడు కనిపించదండి. మీరు ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళినా, డిమార్ట్స్ ఉన్నాయి కదా, ఎందుకు లేవు కాకినాడలో? మా దగ్గర 2-3 కట్టేశాడు ఏకంగా. మా గుంటూరులో 2-3 డిమార్ట్లు, వీధికో డిమార్ట్ కట్టేశాడు. ఏ షాపింగ్ మాల్కైనా వెళ్ళండి, గడియారం ఉండదు. ఎందుకు? నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తున్నావో నీకు కూడా తెలియకూడదు చివరికి. అది వాడు టార్గెట్. నీకు కూడా తెలియకూడదు. మీరు ఈసారి ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు గడియారం కనపడితే నాకు ఒక మాట చెప్పండి. ఏది? కొనే గడియారం కాదు, పెట్టిన గడియారం. మళ్ళీ వాళ్ళు కొనే గడియారాలు 10 కనపడ్డాయని అనుకో, కొనే గడియారాల గురించి, నువ్వు కొనుక్కునే గడియారాల గురించి కాదు. వాడు అక్కడ నీకు టైం చెప్పడాడు ఉంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు టైం ఉంటే అమ్మో తొందరగా వెళ్ళిపోతావు, అమ్మో 10 అయిపోయింది అప్పుడు వాడు వెళ్ళిపోకూడదు. నీ టైం అంతా అక్కడ కిల్ అయిపోవాలి. ఆ టైం అంతా కిల్ అయిపోయి పడికిమాలి అన్ని తీసేసుకొని టైం అంతా వృధా అయిపోయిన తర్వాత ఎప్పటికైనా వెళ్ళి నీ టైంతో వాడికి అనవసరం. నీ టైం వాడికి లెక్కే లేదు. అంటే నేడు మానవుడు టయాన్ని ఎంత వృధా చేస్తున్నాడో చూడండి. మోషే అదే అడుగుతున్నాడు, దేవా మాకు బుర్ర పని చేయట్లేదు దేవా, మానవులకి వాడు ఎంత టైం వేస్ట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు దేవా, వాడికి దాని విలువ వాడికి తెలియట్లేదు దేవా. టైం ఎలా స్పెండ్ చేయాలో తెలియక వాడు ఏయో కనిపెట్టుకుంటూ సీరియళ్ళని, సరదాలని, సినిమాలని, రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకొని టైం ఎటు పోగొడుతున్నాడో తెలియట్లేదు దేవా వీడికి. మోషే అంటున్నాడు, దేవా మాకు జ్ఞాన హృదయం కలుగు చేయి. ఏం చేయాలి దేవా కలుగు చేసి అంటే తర్వాత చెప్తున్నాడు. నాకు ఎన్ని దినాలు ఉన్నాయి లెక్క పెట్టుకున్నాడు. అప్పటికి మోషే చంపినప్పటికి 40 ఏళ్ళు,
గొర్రెలు కాసా 40 ఏళ్ళు, 40 + 40 80 ఏళ్ళు, అధిక బలం ఉన్న ఎడల ఉండేదే 80 ఏళ్ళు. అయ్యో నా టైం అయిపోయిందా? లెక్క పెట్టుకుంటున్నాడు మోషే. ఆ పైన అంటాడు, ఏమంటాడు? మనిషికి ఆయుష్కాలం ఎంతట? ఆ పై వచనాలు చదవండి, ఆ వచనం చదవండి. ఆ పై వచనం ఎన్నో వచనం అది? 10 చదవండి. మానవుడికి ఇచ్చిందే 70 ఏళ్ళు, అంతే కదా. మానవుడికి చాలా చిన్న ఆయుష్కాలం. వీడికి సముద్రంలో ఆల్చిప్పలని కొన్ని ఉంటాయి. సముద్రంలో 550 సంవత్సరాలు బతుకుతాయండి. క్లామ్స్ అంటారు వీటిని. 550 సంవత్సరాలు వాటి జీవితకాలం. ఆల్చిప్ప 550 అంటే మీకు ఒక విషయం చెప్పనా? ఎప్పుడో అక్బర్ కాలంలో పుట్టిన ఆల్చిప్పలు ఇప్పటికీ బతికే ఉన్నాయి. ఆ ఆల్చిప్ప కళ్ళ ముందు పుట్టిన అక్బర్ చనిపోయాడు, షాజహాన్ చనిపోయాడు, ఔరంగజేబ్ చనిపోయాడు, బ్రిటిష్ ఎంపైర్ వచ్చింది, బ్రిటిష్ ఎంపైర్ పోయింది, నెహ్రూ గారు చనిపోయారు, లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయాడు, తర్వాత ఇందిరా గాంధీ చనిపోయింది, రాజీవ్, అది ఇంకా చావాలా. ఇప్పటికీ ఆల్చిప్పలు అలానే బతుకున్నాయి ఒడ్డున. వాటి ఆయుష్కాలం చాలా పెద్దది. వాటికి దేవుడు 550 సంవత్సరాలు వాటి ఒళ్ళో పోసాడు బతకమని. బ్లూ వేల్స్ అని ఉంటాయి గ్రీన్లాండ్, ఐస్లాండ్ దగ్గర. బ్లూ వేల్స్ 270 సంవత్సరాలు, 300 సంవత్సరాలు. తాబేలు 200 సంవత్సరాలు బ్రతుకు వాటిదే. మీరు వాటి జీవితాలు చదవండి, అవి ఎంత సద్వినియోగం చేసుకుంటాయో చూడండి వాటి జీవితాన్ని. వాటితో పోలిస్తే మానవుడు ఆఫ్టర్ ఆల్ 70 ఏళ్ళు మానవుడికి ఇచ్చింది దేవుడు. 70 ఏళ్ళు బతుకుతున్న వాళ్ళు కూడా ఎవరు లేరు, అది మీకు తెలుసు. గుండె చప్పుడు ఎప్పుడు ఆగుతుందో తెలియట్లా. కుర్ర పిల్లలు. నేను ఏదో స్కూల్లో చూశానండి, వాడు మ్యాథ్స్ లెక్చరర్ గారు లెక్కలు రాస్తున్నాడు, వీడు ఇలా నోట్ చేసుకుంటూనే ఉన్నాడు, వెనక్కి తిరిగి పడిపోయాడు. హార్ట్ స్ట్రోక్ అంట, కార్డియాక్ అరెస్ట్ అంటే చచ్చిపోయాడు. 5వ తరగతి బాలిక చచ్చిపోయింది గుండాగి. గుండాగి చచ్చిపోయింది. డీజే సౌండ్ గట్టిగా పెడితే గుండెలు పగిలిపోతున్నాయి, చచ్చిపోతున్నారు. బలహీన పడిపోయింది మన గుండె చప్పుళ్ళు, గుండెలు బలంగా లేవు. అరే మనకు ఉన్నదే 70 ఏళ్ళు, అది గ్యారంటీ లేదు. మరి ఇంత చిన్న కాలం నీ ముందు ఉంటే ఎంత ఒడిసి పట్టుకోవాలి నువ్వు ఆ కాలాన్ని, ఎంత వినియోగించుకోవాలి నువ్వు ఆ కాలాన్ని, ఎంత చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి నువ్వు ఆ కాలాన్ని. ఎక్కడ చేసుకున్నా ఇందాక చెప్పాం కదా, 25 సంవత్సరాలు ఫోను కేటాయిస్తున్నాడంటే పనుకోవటానికి 33 సంవత్సరాలు మనిషికి పడుతుంది టైం. ఇప్పుడు మీరు ఇప్పుడు పనుకుంటారు కదమ్మా, 11, 12 అయ్యింది. ఇప్పుడు మీరు మీటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి ఎన్నింటికి లెగుస్తారు? 6, 7 లెగుస్తారు కదా. రోజుకి 8 గంటల చొప్పున లెక్కేసుకుంటారంట. 70 ఏళ్లలో ఈ 8 గంటలన్నీ లెక్కేసుకుంటా పోతే 33 సంవత్సరాలంట. 33 సంవత్సరాలు దేనికిరా? నిద్ర. ఫోన్కి ఎన్నిరా? 25. 33 25 ఎంతండి? 58 సంవత్సరాలు. అయిపోయింది. ఇక్కడే అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఉన్నాయి 70, 60 పోయింది ఇక్కడే. మరి మిగతావి తినటానికి 8 సంవత్సరాలట తిండి. వీడు ఒక నిమిషంలో, పావు గంటలో తిని వెళ్ళాడు కదా. ఫోన్ చూసుకుంటా తింటారండి కొంతమంది. అబ్బాబ్బా మామూలు సుఖం కాదు. ఫోన్ పక్కన పెట్టుకొని ఆ రీల్స్ చూసుకుంటా, నవ్వుకుంటా, ఇకిలిచ్చుకుంటా, పళ్ళన్నీ బయట పెట్టుకొని కోల్గేట్ పేస్ట్ యాడ్ లాగా తింటా ఉంటాడు. తెలియదు ఆడికి టైం అయిపోతుంది, ఏం తెలియదు. కొంతమంది ఆ ఫోన్లు చూసుకుంటా గంటలు తింటా ఉంటారు. 8 ఏళ్ళు తినటానికి పోతుందట. 3 సంవత్సరాలు వెకేషన్స్కి పోతుందంట. ఇంకేముంది చెప్పండి మనం సాధించడానికి ఈ లోకంలో? ఏం మిగిలింది చెప్పండి? ఇక మనం ఏదో పొడి చేస్తానికి, ఏదో సాధించేయడానికి ఏమీ లేదు. సద్వినియోగం చేసుకోవాలంటే ప్రభు అయిన యేసు చెప్పాడు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. ఒకసారి మీరందరూ లూకాసు వార్త 2వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 12 ఏళ్ల వయసులో ఆ మహానుభావుడు అన్నమాట. 2వ అధ్యాయం 49 చదవండి. అప్పుడు ప్రభువుకి 12 సంవత్సరాలు అంతే. ఎందుకు 12 అని గుర్తు చేశారంటే, బర్ మెజారోత్ అంటారు ఆ ఏజ్ని హీబ్రూ పీపుల్. దాని అర్థం ఏంటంటే శాసనాల కుమారుడు అని. ఆ వయసు వచ్చిందంటే వాడు శాసన కుమారుడు అవుతాడు. శాసన కుమారుడు అంటే ఆ వయసు నుంచి వాడు శాసనాలను పాటించాలి, ధర్మశాస్త్రాన్ని. ఆ వయసు నుంచి వాడికి ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తారు. ఆ వయసు నుంచి దేవుడెవరు, బైబిల్ ఏంటి, దీని కథ ఏంటి, మనం ఎలా బ్రతకాలి, ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది 13వ ఏట నుంచి నేర్పిస్తారు. దాన్ని మెర్ బజారోత్ ఏజ్ అని పిలుస్తారు, బర్ మెజారోత్ అని. ఆ ఏజ్లో అప్పుడే స్టార్ట్ చేస్తారు. అరే జీవితం అంటే ఇలా ఉంటుందిరా, జీవితం అంటే ఇలా రా, మనిషికి 70 ఏళ్ళు రా, ఇది వివాహం రా, అది వృద్ధాప్యం రా, మనం ఇంతకాలం బ్రతకాలరా, ఈ పని చెయ్యాలరా, ఇవన్నీ నేర్పించే వయసు అది. ఆ వయసు ఆయనకు వచ్చిందట. ఆ వయసు ఆయనకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అక్కడ
వెతుకుతున్నారు. యేసుక్రీస్తుని 12 ఏళ్ళ కుర్రోడిని వెతుకుతున్నారు. 12 ఏళ్ళ కుర్రోడు అంటే 10వ తరగతి కూడా ఇంకా చదువుతూ ఉండడు అప్పటికి, 7వ తరగతిలోనే ఉంటాడు ఆ కుర్రోడు. అప్పుడు ఆ కుర్రోని, ఆ 7-8 ఏళ్ళ కుర్రోని వెతుకుతున్నారు. 7-8వ తరగతి చదువుతున్న ఆ కుర్రోని వెతుకుతున్నారు. చదువుతున్నప్పుడు చదువునా అప్పుడు చెప్తున్నాడు ఆయన, అసలు ఏ వయసులో అయితే అసలు పనులు ప్రారంభించాలో, ఏ వయసులో అయితే అసలు పని అంటే ఏంటో నేర్పిస్తారో ఆ వయసులోనే ఆయన పని చేస్తున్నాడట. చదవండి, ఏమన్నాడండి? నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. మీరు ఇప్పుడు నేర్పిస్తున్నారేంటి నాకు పనులు? ఇప్పుడు కూర్చోబెడుతున్నారేంటి 13వ ఏట? తండ్రి అంటే ఇది, పని అంటే ఇది, మనం ఇలా బతకాలి, ఇలా ఉండాలి. ఇప్పుడు నేర్పించడం కాదు, ఇప్పటికైనా తండ్రి పనులో ఉన్నానంటున్నాడు ఆయన. అంటే 12 ఏళ్ళ పిల్లోడికి, ఒక రకంగా చెప్పాలంటే మరి పిల్లోడే కదా అప్పుడు, 12 ఏళ్ళ పిల్లవాడికి జీవిత సత్యం అర్థమైపోయింది అప్పటికే. తను ఎందుకు వచ్చాడో లోకానికి అర్థమైపోయింది అప్పుడే. తను ఏ నిమిత్తం పంపబడ్డాడో లోకానికి అర్థమైపోయింది అప్పుడే. కానీ మనకి 12 కాదు 30 సంవత్సరాలు వస్తున్నా కొంతమంది టైం వేస్ట్ చేస్తారండి. మామూలుగా టైం వేస్ట్ చేయరండి. ఖాళీగా ఏం చేయాలో తెలియదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు, పాటలు వింటాడు, ఏ వీధి కనబడితే ఆ వీధిలో తిరుగుతుంటాడు, ఆటో కనబడితే ఆటో ఎక్కి ఆటోలో పావుగంట సేపు ముచ్చట చేస్తాడు. బయట ఉంటారు కదా కొంతమంది, వీడికి తోటోడు కొంతమంది ఉంటారు, ఏదో ఒక బండ చూసుకుంటారు, ఆ బండ మీద కూర్చుంటారు, అందరు కలిసి కూర్చొని సినిమా కబుర్లు. ఆ సినిమా ఎట్టుంది, నేను ఏదో సినిమా వచ్చిందంట కదా, ఆడికి ఏమైంది, ఆ హీరోయిన్కి ఏదో హీరోకి విడాకులు వచ్చినాయట కదా, ఆ సొల్లు కబుర్లని మాట్లాడుకోవడం సరిపోద్ది. ఒక బ్యాచ్ ఉంది, ఒక బ్యాచ్. ఈ బ్యాచ్కి ఏం పని ఉండదు, ఇక ఫోన్లో చూసుకోవటం, స్నేహితుల్ని కలవటం, సినిమా ముచ్చట్లు చెప్పుకోవటం, ఒక బంతి ఒక కర్ర తీసుకోవటం, వెళ్ళటం, ఆ గ్రౌండ్లో ఆడుకోవటం తెలియదు కొంతమందికి. ఇక చాలామంది స్త్రీ సమాజంలో అయితే బయటికి వెళ్తే అమ్మ ఒప్పుకోదు కాబట్టి ఇంట్లో కూర్చొని శుభ్రంగా ఏ కార్తీక దీపమో ఏ మొగల రేకులో ఇక అలవాటు పడిపోయింది ఈ తల్లి. వెళ్ళిపోతుంటుంది. కొత్త సీరియల్ అండి. ఆ సీరియల్లో పేర్లు కూడా తిరగట్లేదు కొన్నిసార్లు. కొత్త సీరియల్లా. ఆ సీరియల్ కూడా ఎట్లాంటిదంటే అది ఒక రోజుతో అయిపోయే దరిద్రం కాదు అది. ఇప్పుడు వస్తే నీకు చచ్చిపోయేదాకా కూడా తిరుగుతూనే ఉంటుంది. ఎపిసోడ్ల మీద ఎపిసోడ్. ఆడవాళ్ళ కాలం సీరియల్ ముందు అయిపోతుంది, మగాడి కాలం ఏమో బయట బండల మీద అయిపోతుంది. జీవితంలో సాధించేదే ఉండట్లా. 30 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం మనం సాధిస్తుంది. నిజంగా 8వ అధ్యాయం 7వ వచనం ఇర్మియా గ్రంథంలో పక్షుల గురించి మంచి మాట మాట్లాడతాడు దేవుడు. 8వ అధ్యాయం 7వ వచనం ఇర్మియా గ్రంథం చదవండి. ఏమా? ఆకాశమున కెరుగు సంకుబుడ్డి కొంగయే గాని దానికి కాలం విలువ తెలుసురా. దేవుడు చెప్తున్నాడు, అరే సంకుబుడ్డి కొంగను చూడండి రా, బయటికి పోయి సంకుబుడ్డి కొంగను చూడండి రా, 3 లేని ఆ పిట్టను చూడండి రా. దానికి కాలం తెలుసురా, దానికి కాలం విలువ, టైం వాల్యూ దానికి తెలుసురా. అది ఉండదురా, మీరు ఉండమన్నా ఉండదురా టైంలో. అది మా గుంటూరు దగ్గర ఒకటి ఉంటుందండి, ఉప్పలపాడు అని ఒక శాంక్చురీ ఉంటుంది, బర్డ్ శాంక్చురీ. సైబీరియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ లాంటి కంట్రీస్ నుంచి, కాంటినెంట్స్ నుంచి వస్తుంటాయి పక్షులు. కరెక్ట్గా అక్టోబర్ నెల అవ్వంగానే ఒక్క పిట్ట కనపడదండి. ఆ శాంక్చురీకి వెళ్తే ఒక్క పిట్ట కనపడదండి. తెల్లారికి మాయమైపోతాయండి పెట్టలన్నీ. ఎందుకంటే వాటి కాలం తెలుసు. అమ్మో, మనలాగా దానికి గంటలు తెలియకపోవచ్చు, మనలా దాని దగ్గర క్యాలెండర్ లేకపోవచ్చు, మనలాగా దాని దగ్గర స్మార్ట్ వాచ్ లేకపోయి ఉండొచ్చు. కానీ దానికి ఒకటి తెలుసు, ఎండొస్తే పగలైందని, రాత్రి వస్తే చీకటైందని, వర్షాకాలం వస్తే సీజన్ మారిందని, ఎండాకాలం వస్తే సీజన్ ఇంకో సీజన్లోకి వెళ్ళిపోయామని దానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. పాపం బండ గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తుల్ని గుర్తుపట్టేసుకొని రాత్రికి రాత్రి మాయమైపోతాయండి పక్షులన్నీ. తెల్లారి ఖాళీ అయిపోద్ది శాంక్చురీ మొత్తం. చదవండి, అదే చెప్తున్నాడు. ఆకాశమునొకరికి సంకుబుడ్డి కొంగకి తన కాలం తెలుసు. తెల్ల గువ్వ, మంగళ కత్తి పిట్ట ఓదేదు తము రావలసిన కాలమును ఎరుగును. అయితే పక్షులకున్న జ్ఞానం అంతే కదండి. పక్షులకున్న జ్ఞానం ఎంత జ్ఞానమో తెలుసా? వాటికి తిండి దగ్గర టైం వేస్ట్ చేయటం అంటండి. అవి తిండి దగ్గర టైం వేస్ట్ చేయబట. కొన్ని పక్షుల గురించి చూస్తున్నప్పుడట, పక్షులట ఎగిరేటప్పుడు కడుపులో నిండుగా ఉంటే ఎగరలేమని. కడుపు నిండుగా ఉందనుకోండి ఎగరలేవు పాపం పక్షులు. అందుకనే చాలా తేలికపాటి ఆహారాలు తింటాయంట. చీమల్ని, చిన్న చిన్న మిడతల్ని, ఇన్సెక్ట్స్ని తింటాయి.
చేపలు గట్ర తినవటవి. ఎందుకంటే కడుపు నిండుగా ఉంటే నా ప్రయాణం చేయలేను, కడుపు నిండుగా ఉంటే నేను ఎగరలేను, నా గమ్యానికి సరైన సమయంలో చేరలేను, సీజన్ మారిపోద్దేమో అని ఏదో కంటికి కనిపించిన 4 గండు చీమల్ని, 4 చిన్న చిన్న చిట్టి పురుగుల్ని తినేసి వెళ్ళిపోతాయట. లైట్ ఫుడ్ అంటే వాడికి తెలుసు ఈ తిండి ప్రభావం కాలం మీద పడిద్ది. నీ తినే తిండిని బట్టి ఒక రోజు ముందెళ్ళాలా, ఒక రోజు వెనక్కి వెళ్ళాలా, నా తిండి నిర్ధారించింది. అంతే కదండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు మీరు కాకినాడలో ఏదో ఒక ఇల్లు, ఏదో ఒక పేటలో ఏదో ఒక ఇల్లు మీద ఉంటుంది. మీరు కడుపు నిండా మటన్ ముక్కలు వేసేసి, చికెన్ ముక్కలు వేసేసి వెళ్ళమంటే తొందరగా వెళ్ళగలుగుతారా? తేలికపాటి ఆహారం తిని చక్కగా ఒక పండు, ఒక జ్యూస్ తాగి వెళ్ళమంటే తొందరగా వెళ్ళగలుగుతారా? కదా. లైట్ ఫుడ్ తింటే అదే భారీ కడుపు దాకా తినేత కడుపు మీద వేసుకొని గర్భవతి నడిచినట్టు ఆడవాలి. ఇప్పుడు మనం కష్టం. నువ్వు తినే తిండి కూడా కాలం మీద ఎఫెక్ట్ చూపించింది, గుర్తుపెట్టుకో. కాలం విలువ తెలిస్తే తిండి దగ్గర కూడా జాగ్రత్త పడతావు. పక్షులకు తెలుసు నేను ఇప్పుడు ఎగరాలి, ఎంత ఎగరాలి, కొన్ని 100 మీటర్లు ఎగరాలి, ఇంత పెద్ద ఆహారం తింటే నేను ఎగరలేదు. నాకు కాలం ముఖ్యం, నాకు రుచి కాదు, నాకు నా టైం ముఖ్యం, ఆహారం కాదు, నా కడుపు నిండా నిండటం కాదు, నాకు కాలానికి వెళ్ళటం ముఖ్యమని చిన్న 4 చీమల్ని తినేసి ఎగిరేసిద్దటండి. ఇంకో విషయం చెప్పంటారు, మధ్యలో స్టాపులు ఉండబట్టాడికి. స్టాపులు ఏదో బాగా రెస్ట్లెస్ అయిపోతే తప్ప, బాగా రెక్కలు నొప్పులు పుట్టేస్తే తప్ప. ఎందుకంటేనంటే 100-200 కిలోమీటర్లు కాదండి, 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలి. అవి 20,000 కిలోమీటర్లు, 25,000. ఇదేమి ట్రైన్ కాదు, ఎక్కి కూర్చోగానే ఆడెవడో తోలుతాడు నేను పడుకోవాలనుకోవటానికి. ఇదేం స్లీపర్ బస్ ఏం కాదు, డ్రైవర్ ఒక్కడు మేలుకుంటే మనందరినీ తెల్లారికి బెంగళూరులో దింపేస్తాడులే అనుకోవటానికి. అవే ఎగరాలి, అవే నిద్ర ఆపుకోవాలి. అందుకని ఏం చేస్తాయి తెలుసంటవి, ఎక్కడ ఆగకుండానట తిండిని రెక్కల మధ్యలో పెట్టుకుంటాయంట. రెక్కల మధ్యలో ఆ 4 తిండి గింజల్ని, ఆ జొన్న విత్తనాల్ని, చిన్న గోధుమ విత్తనాల్ని తీసుకెళ్ళి రెక్కల మధ్యలో పెట్టుకొని వెళ్తూనే 4 తినేసుకుంటే వెళ్ళిపోతాయి. ఎందుకంటే మధ్యలో ఆగకూడదు, టైం వేస్ట్ చేయకూడదు. మధ్యలో చెట్టు దగ్గర ఆగి, మధ్యలో పుట్ట దగ్గర ఆగి, మధ్యలో ఇంకెక్కడ పూరి గుడిసి దగ్గర ఆగి తిని టైం వేస్ట్ చేయకూడదు. కాలం చాలా విలువైంది. ఎందుకంటే దేవుడు దానికి ఇచ్చిన ఆయుష్కాలం 8 సంవత్సరాలే. దేవుడు దానికి ఆయుష్కాలం 15 సంవత్సరాలే. 20 ఏళ్ళ లోపే వాటి ఆయుష్కాలం. అందుకనే ఈ ఉన్న 20 ఏళ్ళు నేను తినటానికి, పడుకోవటానికి ఖర్చు పెడితే ఎలాగాని తిండిని పక్కన పెట్టి, రుచిని పక్కన పెట్టి, నిద్రను పక్కన పెట్టి, రెక్కల మధ్యలో తిండిని పెట్టుకొని వెళ్తూ 4 ఆ గింజలు తినేసుకుంటూ వెళ్ళిపోతుంటుందంటే అది. అంటే మనలాగా టైం వేస్ట్ చేయదు అది. నువ్వు దేవుడి పని చేయడానికి భూలోకానికి వచ్చి కనిపించిన ప్రతి అడ్డమైన టీ షాప్ దగ్గర ఆగిపోతాడు. వీడు కంటికి కనిపించి టీ షాప్ దగ్గర పడింది అనుకోండి, ఆ టీ దగ్గర ఆగిపోతాడు. అక్కడ ఇంకేదైనా కనపడింది అనుకోండి, పల్లి అక్కడ ఆగిపోతాడు. పానీపూరి అక్కడ ఆగిపోతాడు. అన్ని చోట్ల ఆగిపోతాడు వీడు. రోడ్డు మీద వెళ్తుంటే 10 స్టాపులు ఉంటాయి మనకి. ఎందుకు? విలువ తెలియదు. యేసుప్రభుని చూడండి, ఆయన బయలుదేరటం ప్రారంభించాడంటే ఓరకనే ఎప్పుడు అక్కడ పని ఉంటే తప్ప ఆగడు ఆయన. సరే, మంచి సందర్భం మార్క్స్ వార్తలోకి రండి. మార్క్స్ వార్తలో మీరు అందరూ మీ బైబిల్స్ని తెరచి జీవితంలో ఆయన ఎక్కడెక్కడ ఏం పనులు చేశాడు, ఏం చేశాడు, అసలు ఆయన తన జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడు. ఒకసారి మార్క్స్ వార్త 6:34 అండి. రేపటి దినం దాని గురించి చింతిస్తుందని ఆయన అంత చక్కగా వీటి గురించి మాట్లాడాడు. అంటే దినం గురించి మీరు జాగ్రత్త పడండి, ప్రతి దినం ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు ఆయన. చదవండి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడ్డాడట. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. యేసుప్రభు అంటే ఆయన వెళ్ళేటప్పుడు క్లారిటీగా ఉంటాడు. ఆయన నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎన్నింటికి రావాలి, అన్ని క్లారిటీ. ఆయన షెడ్యూల్ ఈజ్ వెరీ క్లియర్. మనకు మళ్ళీ అర్థం పర్థం లేని షెడ్యూల్ కాదు ఆయనది. మనం కొన్నిసార్లు ఇంటి నుంచి బయటకు అడుగు పెడతాం, ఎందుకు పెడతామో తెలియదు, ఏదో తోచక అడుగు పెడతాం, మనం తోచక బయటికి వెళ్తుంటాం. యేసుప్రభు అలాంటి కాదు. ఆయన నిలిచాడు అని అంటే అక్కడ ఏదో ఉండిద్ది, బయలుదేరాడు అంటే అక్కడ ప్రతి దానికి ఒక పర్పస్ ఉండిద్ది యేసుప్రభు చేసేదానికి. ఇదే సందర్భం మీకు మార్కులో ఉంటుంది. ఇప్పుడు అక్కడికి రండి. ఇదే సందర్భం మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46కి రండి. మార్క్స్ వార్త 10:46కి రండి. 10:46. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి.
ఆయన తన శిష్యులతో బహు జనసమూహముతోనూ యెరికోలో నుండి బయలుదేరుతున్నాడట. అంటే స్టార్ట్ అయింది, ఆయన పాదం స్టార్ట్ అయింది. మీ పాదాలు ఎలా ప్రారంభిస్తారో ఆయన పాదాలు ఎలా ప్రారంభిస్తారో చూడండి. ఆయన పైకి లేచాడు అంటే, పాదం పెట్టాడు అని అంటే ఆ పాదం ఎక్కడికి వెళ్ళి ఆగాలో ఆయనకు ఒక క్లారిటీ ఉండిద్ది. బయలుదేరేటప్పుడు ఒక మ్యాప్ ఉండిద్ది ఆయన బ్రెయిన్లో. ఊరకనే టైం ఖాళీగా ఉంది, బోర్ కొడుతుంది, ఊరకట్లా బయట సరదాగా అలా బయటికి వెళ్ళి వద్దాం, ఊరకట్లా 2 షాపింగ్ మాల్కి విండో షాపింగ్ చేసి వద్దాం. క్లియర్ పిక్చర్ ఉండిద్ది ఆయన బ్రెయిన్లో. లేచాడు, యెరికోలో నుంచి బయలుదేరాడు, ఒక మ్యాప్ గీసుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఒక మ్యాప్ గీసుకున్నాడు. మధ్యలో ఆగడం, మళ్ళీ ఆగాలంటే ఒకటి జరగాలి ఆయనకి. అది జరిగింది ఇక్కడ. ఒకసారి చదవండి, అది జరిగింది ఇక్కడ. చదవండి 47 చదవండి. బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు భర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించమని కేకలు వేయ మొదలుపెట్టను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించరు. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కనికరించమని మరి ఎక్కువగా కేకలు వేసను. అప్పుడు యేసు ఏం చేశాడట? అప్పుడు యేసు నిలిచి, జాగ్రత్తగా నండి, నిలిచి అక్కడ బయలుదేరాడు. యెరికోలో ఎక్కడో బయలుదేరాడు ఆయన. వస్తున్నాడు, పాదాలు సడన్గా ఆపేశాడు, నిలబడ్డాడు, నిలిచాడు. ఎందుకు నిలిచాడట? చదవండి, ఎందుకు నిలిచాడట? నిలిచి వాడిని పిలవండిరా అంటే, అయ్యా నీకు దేవుడు పని లేకపోతే నువ్వు ఆగవా మధ్యలో? ఎక్కడ? నేను ఆగను. నీకు ఒక ప్రధానమైన పని ఉంటే తప్ప నీ పాదం ఆపవా అయ్యా, నువ్వు వెళ్ళే మార్గంలో నేను ఆపను. కొన్నిసార్లు మనం సరదాగా టైం వేస్ట్ అండి. చెప్పాను కదా, ఏదో పని మీద బయలుదేరతాం, ఆ పని తప్ప మిగతా అన్ని పనులు చేసుకొని ఇంటికి వస్తాం మనం. ఏదో పని. కొంతమంది ఉంటారు, అసలు పని వీడు వెళ్ళింది పాల ప్యాకెట్ కోసం, ముందు అది మర్చిపోతాడు. అసలు వెళ్ళిందే ఆ పాల ప్యాకెట్ తెమ్మని. కొన్నిసార్లు అది తప్ప మిగతా ఆయన చేసుకుని ఇంటికి వచ్చారు, పాల ప్యాకెట్ మర్చిపోయాను అంటే నువ్వు వెళ్ళింది ఎందుకో నీకు తెలియదు. ఎటు పోద్దో తెలియదు ఆ పాదం. ఏ సెంటర్ కనపడితే ఆ సెంటర్లోకి వెళ్ళిపోద్ది పాదం. ఏది కనపడితే అంటే, అసలు మన పాదానికంటే ఒక లక్ష్యం, ఒక గమ్యం ఉండదండి. మన పాదం ఎటు కనపడితే అటు వెళ్ళిపోతుంటుందండి. యేసు పాదం అలాంటిది కాదండి. యేసుక్రీస్తు వారి పాదం నిలబడాలంటే ఒక పని ఉండాలి, లెగవాలంటే ఒక పని ఉండాలి, బయలుదేరాలంటే ఒక పని ఉండాలి. ఎందుకంటే ఆయనకు కూడా ఒక విషయం తెలుసు, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలం పిట్ట కంటే ఎక్కువ, మనిషి కంటే తక్కువ, కేవలం 33.5 సంవత్సరాలన్న సంగతి తనకు తెలుసు. ఆయన కూడా యేసుక్రీస్తు వారు ప్రతిరోజు దినాలు లెక్కేసుకుంటాడు తెలుసా. ఎవ్రీడే. నాకు ఇప్పుడు వయసు ఎంత? 20 ఏళ్ళు. ఇంకొక 33.5 సంవత్సరాలు అంటే 10.5 సంవత్సరాలు ఇంకా నేను ఉంటాను. 13.5 సంవత్సరాలు ఏం చేయాలి? లేఖన నెరవేర్పులు. ఏ ఊర్లు దేవుడు నాకు అప్పగించాడు? యెషయాలో అప్పచెప్తాడు. ఎక్కడెక్కడికి వెళ్ళాలి? జెబూలూనికి వెళ్ళాలి, నఫ్తాలికి వెళ్ళాలి. జెబూలూన్ నజరేతులో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ముందు మినిస్ట్రీ అక్కడ ప్రారంభిద్దామా? ఇక్కడ ఆయన లైఫ్లో ఒక పర్పస్ గీసేసుకున్నాడు అండి. షెడ్యూల్ గీసేసుకున్నాడు. దాన్ని మిస్ చేయడు ఆయన. ఏంటి మీలో ఎంతమంది అండి ఈ ఏడాది ఇది చేద్దామని డైరీలు మెయింటైన్ చేసేవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? డైరీలు మెయింటైన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి మీలో? డైరీ మీన్స్ రేపు ఏం చేయాలి, వచ్చే సంవత్సరం ఏమేం ప్రణాళికలు వేద్దాం, ఎలా మన జీవితాన్ని నడిపించుకుందాం, సార్థకతం వైపు ఎలా, ఏమన్నా డైరీ ఏమైనా ఉందా? సరే, పుస్తకంలో డైరీ వద్దు, బ్రెయిన్లోనే ఏమైనా గోల్స్ ఉన్నాయా మీలో? కొంతమందికి లేవు. కొంతమంది చేస్తారండి ప్రమాణాలు, అన్ని దొంగ ప్రమాణాలు. రేపు జనవరి 1కి ఎన్ని దొంగ ప్రమాణాలు బయటకు వస్తాయంటే మామూలుగా రావు. ఏమని? జనమనగా నా చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా, భారతదేశం నా మాతృభూమి టైప్లో. రేపు 31 చేస్తారు అందరూ. నేను ఈ ఏడాది నుంచి చెప్పలే ఏమానేస్తా, నేను తాగుడు మానేస్తా. దానికంటే పశ్చాపత్తం ఇంకేది ఉండదు. వాడు 2023లో కూడా అదే చేశాడు ప్రమాణం. 2022లో అదే చేస్తాను, 4, 5, రేపు 6 కూడా అదే చేస్తాను. ఒక వీడియో చూపిస్తా చూడండి, మీకు కొత్తగా పెట్టిన ఒక రీసెంట్ వీడియో ఉంటుంది చూడండి. అది ఆడు చూడండి, వాడు ఎప్పటి నుంచి ఆ మాట అంటున్నాడు చూడండి. ఆడు వాల్యూమ్ పెట్టండి. 31st నైట్ జనవరి 1 నుంచి అమ్మ సాక్షిగా చెప్తున్నా, జనవరి 1 నుంచి మందు తాగను. కానీ 31st నైట్ ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఆ 2022లో చెప్పాడు. ఇప్పటికి కూడా ఇక తాగుతానే ఉన్నాడు. మళ్ళీ రేపు 26 కూడా చేస్తాడంట అదే ప్రమాణం. మళ్ళీ ప్లే చేయదాన్ని. జనవరి 1 నుంచి అమ్మ సాక్షిగా చెప్తున్నా, జనవరి 1 నుంచి మందు తాగను. కానీ 31st నైట్ మట్టికి ఫుల్. చూడండి, అది చూసారా? ఆడికి ఇంకా సిగ్గు రాలేదు. ఆడికి 31st నైట్ మాత్రం ఫుల్ అంట.
ఫుల్గా వేసి రేపు తాగొద్దు అనుకుంటాడు. ఈరోజు 1వ తారీఖు కదా, ఈ 1 రోజు తాగి 2వ తారీఖు నేను చెప్తాం, మళ్ళీ 1వ తారీఖు కూడా వేస్తాడు. ఇంక ఈ 1 రోజు ఎట్టాకు చెప్పాం, ఫిబ్రవరి నుంచి చూసుకుందామని మళ్ళీ ఇక జీవితం అంతానండి రేపు రేపు మన బతుకంతా చూడండి, నేడు అనేది మన బతుకులో ఉండదు. రేపు ఏదైనా ఒక మంచి పని పెట్టుకున్నాడంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకున్నాడు తప్ప ఈ రోజు నుంచే ప్రారంభిద్దామని ఉండదండి. యేసుప్రభు వారు అలా కాదు, ప్రతిదాన్ని లెక్క పెట్టుకుంటాడు. నా సిలువకి ఎంత, నా పునరుద్ధానానికి ఎంత. ఒకసారి ఆయన లెక్కలు ఎలా ఉంటాయి యోహాను సువార్తకు రండి, ప్రతి దాన్ని ఎలా లెక్క పెట్టుకుంటాడు ఆయన. మంచి మాట, యోహాను సువార్తకు రండి ఒకసారి. యోహాను సువార్త, మీ బైబిల్ గ్రంథాలను తెరచి యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. 7:6 యేసు, నా సమయం ఇంకా రాలా, నా సమయం ఇంకా రాలా, ఇంకా టైం ఉంది. ఎంత క్లియర్గా ఉన్నాడు చూడండి, టైం ఉంది, నా సమయం ఇంకా రాలా. అంటే ఆయనకి ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతాడు ఆయన, అంతే. మనకు మళ్ళీ హడావుడి ప్లాన్లు, రాత్రికి రాత్రి ఆవేశ నిర్ణయాలు, ఆ నిర్ణయాల్లో కింద పడతాలు పైన పడతాలు ఆయనకు తెలియవు, ఆయనకి రావు కూడా. ఒకటే అన్నాడు, నా సమయం ఇంకా రాలా, భవిష్యత్తులో ఉంది, ఆ రోజున నేను నా పని చేసి తీరతానంతే. మళ్ళీ కొంతమంది బైబిల్ చదువుతామని ప్రారంభిస్తారు. ఎవడైనా మధ్యలో ఒకటి వచ్చి పిలిచేశాడు అనుకోండి, బైబిల్ చదువుతున్నాడు మరలా వస్తానంటారు, లేచి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మహా అయితే లేదు, ఆడు వచ్చాడు తొందరగా లెగిస్తే బాగోదు కాబట్టి ఓ 10 నిమిషాలు ఆగి 10 నిమిషాలు చదివినట్టుగా చదివి 11 నిమిషం వెళ్తాడు మహా అయితే. కానీ బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు చూడండి, వాళ్ళు ఎంత కమిటెడ్గా ఉంటారంటే మధ్యలో ఎవ్వడు పిలిచినా సరే షెడ్యూల్ని మాత్రం డిస్టర్బ్ చేయరు. ఒకసారి నెహమ్యా గ్రంథం తీయండి, మంచి మాట ఉంటుంది. మీ బైబిల్స్ని తెరచి నెహమ్యా గ్రంథానికి ఒకసారి, నెహమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. నెహమ్యా ముందు దేవుడు ఒక టార్గెట్ పెట్టాడు. నెహమ్యా, నీ ముందుంది 50 రోజులయ్యా, 50 రోజులు నువ్వు యెరూషలేం ప్రాకారం అంతా కట్టేయాలి. ఒక టార్గెట్, ఒక కాలం, ఒక టార్గెట్ ఉంది. ఎందుకంటే 50 రోజులే లీవ్ పెట్టుకున్నాడు, 50 రోజులే లీవ్ పెట్టాడు. ఈ లీవ్ లోపల పని అయిపోవాలి. అర్థమైందా? ఒక సమయానికి తగ్గ పని. ఎలా పని చేశాడో చదవండి. 6:3 నెహమ్యాలో చదవండి అమ్మా. అందుకు దానిపైన చదవమ్మా, 2వ వచనం నేను చదువుతాను. 6వ అధ్యాయం 2 నుంచి చదువు. సన్బల్లటును కొంతమంది వచ్చారట. ఏం జరుగుతుందండి అక్కడ అంటే, నెహమ్యా గోడ కడుతున్నాడు, ఓ పనిలో ఉన్నాడు, దేవుడి పనిలో ఉన్నాడు నెహమ్యా. అప్పుడు కొంతమంది వచ్చి పిలిచినప్పుడు 3వ వచనంలో ఏమన్నాడు చదవండి. 3లో, అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి నీ యొద్దకు వచ్చుటకై నా వల్ల కాదు, నేను రాను, నేను ఒక గొప్ప పని చేస్తున్నా. ఇప్పుడు ఈ మీటింగ్లో ఉన్నప్పుడు మీకు ఎవరైనా ఫోన్ చేసి అర్జెంటుగా రారంటే వెళ్ళిపోతారు. మళ్ళీ చాలామంది ఉండరు, తర్వాత చూసుకోవచ్చులేండి మావాడు అర్జెంటుగా ఫోన్ చేసి వెళ్ళిపోతారు. కొంతమంది చిన్న కబురు పంపితే చాలు, దేవుణ్ణి విడిచిపెట్టి బైబిల్ చదువుతుంటే చాలు, దేవుణ్ణి విడిచిపెట్టి సంఘానికి వస్తే చాలు, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు కొంతమంది. నెహమ్యా అలా కాదట. నెహమ్యా అట, నేను చేయుచున్న పని గొప్పది, దానిని విడిచి నీ యొద్దకు వచ్చుటకై నేను ఎందుకు రానా? దేవుడి పని ఆపి నీ దగ్గరికి రావాలి, నేను రాను, నా వల్ల కాదు, నేను రాను. తేల్చి చెప్పేశాడండి, తేల్చి. మనం చెప్పగలమండి అలాగా? అర్జెంటుగా బెస్ట్ ఫ్రెండ్ వచ్చాడు, రే బయటికి వెళ్దాం రారా, సరదాగా అక్కడ దాకా బీచ్ దాకా వెళ్ళొద్దాం రారా అని అన్నాడు. వెంటనే లేదు, ఒక 5 నిమిషాలు రమ్మా అంటాడు తప్ప, అరే నేను దేవుడి పనిలో ఉన్నాను, నన్ను కదిలించమాకు, నువ్వు వెళ్ళిపో, నీ పన్ను నువ్వు చూసుకో, నేను ఎప్పుడే ఫ్రీ అయినప్పుడు నీతో కలుస్తా అని మాత్రం అండండి. అంటే మనకి దేవుడి పని అంటే చులకన, ఆయన పని అంటే మనకి నిర్లక్ష్యం. ఈరోజు కాలం విలువ తెలియక, ఎలా గడపాలో తెలియక వ్యర్థం చేసుకుంటా అంటాడు మనిషి. చెప్పాను కదా, మొన్న మధ్య అక్కడ బస్సులో వెళ్తుంటే ఒకటి అమ్ముతున్నాడు అండి, దాని పేరు టైం పాస్ అంట. ఈ టైం పాస్ అంటే ఏందో అని అనుకున్నా, అది ఏమన్నా వస్తువు ఏమన్నా కాదట, పల్లీలు, వేరుశనగ పల్లీలు ఏంచి వాటిని చిన్న ప్యాకెట్లో పోసి టైం పాస్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, అవి నువ్వు తింటా ఉంటే టైం పాస్ అయిపోతూ ఉంటుంది. ఎంతసేపు పాస్ అవుతుంది? అవి ఒక్కొక్కటే కదా, మరి అట్టికాయ అయితే ఒక 5 నిమిషాలు అయిపోద్ది, పల్లీలు అయితే నువ్వు ఒక్కొక్కటి తిరిగి నవిలే సమయానికి 50 పల్లీలు అయిపోయేటప్పుడు 50 నిమిషాలు అయిపోద్ది ఇక్కడ. సో టైం ఏమైపోతుంది? పాస్ అయిపోతుంది. అది టైం పాస్గా, టైం కిల్. అది
అది టైం కిల్రా నాయన, టైం పాస్ కాదు. అది టైం ఎప్పటికీ పాస్ కాదు. కొంతమంది రేపు పొద్దున్న 2026లో రాత్రి ఏమని చేస్తారు, బాయ్ 2020, అది బాయా నువ్వు బాయా? అది ఎక్కడికి పోయిద్ది? అది నువ్వు చెప్పకపోతే అలిగి ఆడే కూర్చునేది పాపం. టాటాలు సీయులు దానికి ఎందుకు? కొంత ముగ్గులు వేస్తారంటే, కొంతమంది మామూలు ముగ్గులు ఉండవు, కొంతమంది ఇంటి ముందు వెల్కమ్ 2020. నువ్వు చెప్పకపోతే అలిగి ఆడ కూర్చుని రాదు పాపం. అది మరి నీవు పెద్ద రెడ్ కార్పెట్ వేసి నువ్వు చెప్తే వద్దామని ఆడు వెయిట్ చేస్తుంది అది గంట నుంచి. మరి నువ్వు చెప్పినా చెప్పకపోయినా వెల్కమ్ అని, నువ్వు చెప్పినా చెప్పకపోయినా గుడ్ బై అని. వెళ్ళాల్సింది వెళ్ళిద్ది, రావాల్సింది వచ్చిద్ది. దానికి నీ వెల్కమ్తోనూ గుడ్ బైలతోనూ పనే లేదు. దాని పని చేసుకుంటా వెళ్ళిపోద్ది. మనకుండాలి. అక్కడ గుడ్ బై చెప్పింది క్యాలెండర్ కాదు, నీ జీవితంలో ఒక సంవత్సరానికి గుడ్ బై చెప్పావు. సమయం అండి అంటే సమయాన్ని ఎంత కిల్ అయిపోతుంటే కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు కూడా ప్రభావితం చూపిస్తాయండి. ఒకడు ఆర్మీకి బయలుదేరాడండి. చక్కగా ఒక 40 ఏళ్ళ జీవితాన్ని మిలిటరీగా వర్క్ చేద్దామని బయలుదేరాడు. కానీ ఈ లోపల మందు తాగాడు. ఆ మందు తాగటం వల్ల వాడి జీవితంలో ఎన్ని సంవత్సరాలు నాశనం అయిపోయిందో అతని మాటల్లో మీరు ఒకసారి ఏంటంటే, నీకు ఒకటి పెట్టా చూడన్నా చిన్న షార్ట్, ఒక బుక్ మీద రాస్తున్నాను. ఆర్మీలో కూడా వెళ్ళాను. అనుకోకుండా ఒక మర్డర్ కేసు ఎదుర్కోవడం జరిగింది సార్. అంటే వాస్తవం అంటే నాకైతే ఉద్దేశం లేదు. ఒక క్వార్టరు మందు ఖరీదు ఉదాహరణ అయితే ఒక 100 రూపాయలు 200 ఉంటుంది సార్. దానికి ఒక క్వార్టరు ఖరీదు 13 సంవత్సరాలు నా జీవితం సార్. అంటే క్వార్టర్ ఖరీదు 13 సంవత్సరాలు. ఈ మటర్లో నేను వచ్చేవాడిని కాదు. మద్యపానం అనేది కొంచెం ఆపేది సార్. మద్యపానం వల్ల ఇప్పుడు రేప్ కేసులో వచ్చినా నేను అందరిలాగే మంచిగా జీవించాలని ఆర్మీలో కూడా వెళ్ళాను. అనుకోకుండా చూసారా ఆర్మీలో కూడా వెళ్ళాను. అనుకోకుండా ఒక మర్డర్ కేసు ఎదుర్కోవడం జరిగింది సార్. అంటే వాస్తవం అంటే నాకైతే ఉద్దేశం లేదు. ఒక క్వార్టరు మందు ఖరీదు ఉదాహరణ అయితే ఒక 100 రూపాయలు 200 ఉంటుంది సార్. దానికి ఒక క్వార్టరు ఖరీదు 13 సంవత్సరాలు నా జీవితం సార్. అంటే అర్థం ఏంటంటే ఆ క్వార్టర్ కింద నేను తాగకపోతే ఈ మటర్లో నేను వచ్చేవాడిని కాదు. మద్యపానం అనేది కొంచెం ఆపేది సార్. మద్యపానం వల్ల ఇప్పుడు రేప్ కేసులో వచ్చినా ఒక 100 రూపాయలు ఒక క్వార్టర్ తాగటం మూలాన 13 సంవత్సరాల జీవితం మొత్తం నాశనం అయిపోయిందట. ఆర్మీకి వెళ్ళాల్సినోడట, మిలిటరీగా వెళ్ళి 10 మంది చేత సెల్యూట్ కొట్టించుకోవాల్సినోడండి ఆయన. కొరడా దెబ్బలు తిన్నాడు జైలుకి వెళ్ళి. ఆర్మీ ఆఫీసర్లు మీకు తెలుసు కదా, సెల్యూట్ కొడతారు వాళ్ళకి. సెల్యూట్ కొట్టాల్సుకున్నాడు, లాఠీ దెబ్బలు కొట్టించుకున్నాడు చివరికి. కారణం ఏంటంటే తెల్లారు ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. ఈ రాత్రి పార్టీ ఇచ్చారట ఫ్రెండ్స్ అందరు. ఏరే మామ ఉద్యోగానికి వెళ్తున్నావు కదా, పార్టీ ఇద్దరు రారన్న. వీడు వెళ్ళిపోయాడు. మనకు మొహమాటాలు ఎక్కువ కదా. మనందరికీ ఏమి ఎక్కువ, యేసుప్రభులాగా మొహమాటం లేని బోధకుడు వలె ఉన్నాడే. మనం అట్లాంటి వాళ్ళం కాదు. మనకు మొహమాటం. ఎంత మొహమాటం అంటే ఫ్రెండ్ అడిగితే పార్టీలు ఇచ్చేస్తాం, తప్పుడు పనుల్లో పార్టిసిపేట్ చేసేస్తాం, ఫ్రెండ్షిప్ పోతాయని భయం, మనకి దేవుడు దూరం అవుతాడని భయం లేదు, ఫ్రెండ్షిప్ దూరం అయిపోతాడని భయం. వెళ్ళిపోయాడట అలా. వాళ్ళు 90 రూపాయల క్వార్టర్ అండి. క్వార్టర్ అంటే పావు భాగం అండి. అది క్వార్టర్ అంటే అంతా ఓ పావు, 25, 100లో 25 క్వార్టర్ ఇచ్చారట. అంటే రూపాయలు పావలా అంత ఇచ్చారటండి ఆడికి. ఆ క్వార్టర్లో వాళ్ళు ఏదో ఒక మాట అనేసారట, కోపం వచ్చేసారట, తలకబేగలు కొట్టేశారట, చచ్చిపోయాడట. చివరికి 13 ఏళ్ళు జైలుకి వెళ్ళిపోయాడట. 13 ఏళ్ళు. ఆయన మాటలు విన్నారు మీరు. అంటే మనం తీసుకునే నిర్ణయాలు మన కాలాన్ని తగ్గించాలా పొడిగించాలని ఆధారపడి ఉంటాయి. మనం తినే తిండి మన కాలాన్ని తగ్గించాలా పొడిగించాలా ఆధారపడి ఉండిద్ది. మనం పోయే నిద్ర మన కాలాన్ని తగ్గించాలా పొడిగించాలని ఆధారపడి ఉండిద్ది. మనం చేసే ప్రవర్తన మన కాలాన్ని తగ్గించాలా పొడిగించాలని ఆధారపడి ఉండిద్ది. ప్రతి ఒక్కటి కాలం వైపే పరిగెత్తిద్ది. కాలానికి మించింది ఏది లేదు ఈ ప్రపంచంలో. అందుకని పౌలు మహాశయుడు అన్నాడు, ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక, కాలాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో మహానుభావుడు మాట్లాడుతూ రోమా 13:11 కూడా చేయండి ఒకసారి. ఎఫ్ఎస్సి మళ్ళీ వద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13:11 చేయండి. రోమీలకు రాసిన పత్రిక 13:11. మరియు మీరు కాలమును ఎరగండి. ఇంకా టైం అవ్వలేదు. కొంతమంది పేరుకు అలారం పెట్టేస్తారు. ఒక్కరోజు అలారం మోగిన టయానికి లెగితే ఒట్టిడు లేగడు. పొద్దున్నే జాగింగ్కి వెళ్ళిపోదాం. ఏంది నువ్వు వెళ్ళేది జాగింగ్కి? 5ంటికి పెడతాడు పెద్ద పోయేవాడికి. మళ్ళీ ఆ స్నూజ్ అని ఒకటి ఉంటుంది కింద, అది ఇక నొక్కుతానే ఉంటాడు. ఇక దాన్ని నొక్కుతానే ఉంటాడు. తీరా చూస్తే 10 అయింది. ఈ 10ంటికి లేసే భాగవతంగా 5ంటికి పెడతాడు వీడు. నీ శరీరం నీ కంట్రోల్ లేకపోతే ఎలా?
నీ శరీరాన్ని నువ్వు లేపకపోతే నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంకా దేన్ని కంట్రోల్ చేస్తావు నువ్వు? శరీరాన్ని అనగద్రొక్కాలి బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా. లెగవమన్నప్పుడు లెగవాలంటే నువ్వు గద్దించాలా, తిట్టాలా శరీరాన్ని. లెగ వెంటనే లెగిసిపోవాలంటే 5ంటికి శరీరం. నువ్వు గురువు నీ శరీరానికి, నువ్వు నీ అసిస్టెంట్, నీ దేహం అసిస్టెంట్, మాస్టర్ మాట వినాలి. వినకపోతే ఎలా? ఈరోజు మన జీవితాల్లో మనం నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఏది చెయ్యం. మానేద్దాం అనుకుంటాం, మానలేవు. లెగుద్దాం అనుకుంటాం, లెగవలేవు. ఈ అలవాటు నుంచి దూరం జరుగుదాం అనుకుంటాం, జరగలేవు. కుర్రోళ్ళు కూడా అంతేనండి. చాలామంది యువత అంతా ఇలానే తయారైంది. అందరూ బూతు వీడియోలకు బానిసలు అయిపోయారు. పోర్న్కి బానిస అయిపోయారు చాలామంది. వాడు బయట పడదాం అష్ట కష్టాలు పడతాడు. మానదాం అనుకునే లోపలే మళ్ళీ జారిపోతాడు. జీవితంలో విలువ తెలియదు. టైం అంతా వృధా. పౌలదే అంటున్నాడు, కాలమును ఎరగండి. చదవమ్మా. నిద్ర మేల్కోండి. ఎందుకంటే దేవుడు నిర్ధారించిన 7 ఏజెస్ అయిపోయినాయి. చివరిలో ఉన్నాం మనం. ప్రీమెచ్యూర్ క్యాడమ్ ఏజ్ అయిపోయింది. అమాయకపు యుగం అని ఒక యుగం ఉంది. ఆదామవ్వలు పాపం చేయక మునుపున్న యుగం, ఇన్నోసెన్స్ ఏజ్. అది ఆ ఏజ్ అయిపోయింది. ఆదామవ్వల తర్వాత పతన యుగం కూడా అయిపోయింది. అబ్రహామిక్ ఎరా ఆ యుగం అయిపోయింది. మొజాయిక్ ఎరా ఆ యుగం అయిపోయింది. మనం ఇప్పుడు లేటర్ డేస్లోకి వచ్చేసాం, చివరి దినాల్లోకి వచ్చేసాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఎడ్జ్లో ఉన్నాం మనందరం. ఈ ఎడ్జ్ అయిపోయిందంటే ఇక ఈ భూలోకం బట్ట సర్దుకొని వెళ్ళిపోద్ది. ఇక ఈ ఎడ్జ్ దాటిన తర్వాత ఇంకొక ఎరా లేదు. ఇక అయిపోయింది. ఇక ఎరా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, క్లైమాక్స్లో ఉన్నాం ఈరోజు మనందరం. క్లైమాక్స్లో వచ్చిన మన పాత్రలని క్లైమాక్స్. కొన్ని సినిమాల్లో చూడండి, చివరిలో ఎంట్రీ అవుతారు కొంతమంది. కొత్త కనపడతారు వాళ్ళు సినిమాల్లో. చివరి 10 నిమిషాలు కొత్త క్యారెక్టర్స్ వస్తుంటాయి సినిమాల్లోకి. మనవి కూడా అంతే. క్లైమాక్స్ ఏజ్లో పుట్టిన కొత్త క్యారెక్టర్స్ మనందరం. మన కొత్త క్యారెక్టర్స్ ఎక్కువ కాలం నిలబడవు. ఇంకా మొదట్లో వచ్చినోడికి అది ఎక్కువసేపు ఉంటాడు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ దాకా ఉంటాడు. చివరిలో వచ్చినోడికి టైం లేదు. సినిమా అయిపోవాలి 2.5 గంటల్లో, వాడికి ఇచ్చేది 10 నిమిషాల టైం. టక్క యాక్షన్ చేసుకొని వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. మన జీవితాలు కూడా అంతే. లాస్ట్ పీరియడ్లో మనందరం బ్రతుకుతున్నాం. తొందరగా మనం లెగిచి మన పనేదో మనం చేసుకొని వెళ్ళిపోవాలి, మన పాత్రను మనం ముగించుకొని. అదే అన్నాడు, కాలము నెరిగిన వేళ అయినదని తెలుసుకొని నిద్ర మేల్కోవాలిక. ఏం మేల్కోవాలట? నిద్రావస్థలో పడిపోయారు కదా, ఇక నిద్ర లేగమని అన్నాడు ఆయన. నిద్ర మేల్కొని ఏమా నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలా చెయ్యండి. అర్థమైందా? ఒక్క సెకండ్ కనుక నువ్వు సరిగ్గా ఈ పరుగు పందెంలో పరిగెత్తలేకపోతే పరలోక ద్వారం నీ మిస్ అయిపోతావు చెప్తున్నా. పరలోక ద్వారం ఎంత దూరం ఉందో నువ్వు కరెక్ట్గా నీ 70 ఏళ్ళ జీవితాన్ని ఉపయోగించుకుంటే వెళ్ళిపోతావు. ప్రతి సెకండ్ వినియోగం. ఒక మంచి వీడియో చూపిస్తా చూడండి. కొంతమంది ఈ ఆర్మీ జవాన్స్కి పోటీ చేసేవాళ్ళు ఉంటారు. సెకండ్ లేట్ అయితే చాలండి వాళ్ళని ఆపేస్తారండి. సెకండ్ లేట్ అయితే ఆపేస్తారండి. పెట్టా కదా నా చూపించినాను చూడండి. వాళ్ళు ఒక సెకండ్ ఎంత విలువైందో చూడండి. వాడు వెళ్ళిపోయాడండి. కరెక్ట్ సమయానికి రీచ్ అయిపోయాడు గోల్. రీచ్ అయిపోయాడు. సౌండ్ కొద్దిగా తగ్గించాను. కరెక్ట్ సమయానికి రీచ్ అయిపోయాడు. వీళ్ళందరూ కరెక్ట్ సమయానికి రీచ్ అయిపోయారు. ఎందుకంటే వచ్చారు అయిపోయింది, సమయం అయిపోయిందండి. పట్టేసుకున్నారు. అన్ని కూడా పట్టేసుకున్నారు. లేదు ఇక ఛాన్స్ లేదు, అయిపోయింది. మీరు నీరసంగా పరిగెత్తారు. అది చూడండి. ఆయన అయితే పాపం వాడు వెళ్ళిపోవటానికి సక్కల్లా ప్రయత్నాలు చేస్తున్నాడండి. మళ్ళీ వాడు ఎంత వేడుకుంటున్నాడు చూడండి. ఏషావు కన్నీళ్ళు విడిచినట్టు అదిగోండి. కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకొని, కండబలాన్ని ఉపయోగించి, కాళ్ళలో పిక్కల్లో ఉన్న శక్తిని కూడగట్టుకొని ఎవరైతే పరిగెత్తి సోమరితనానికి దూరంగా పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరూ విన్ అయిపోయారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసి లైఫ్ ఈజ్ సెటిల్డ్. ఎవడైతే ఒక్క సెకండ్ అలసత్వంగా పరిగెత్తాడో ఆగిపోక తప్పదు, ఆపెయ్యక తప్పదు. అర్థమైందా? చూడండి వాడు ఎంత బతిలాడుతున్నాడు చూడండి. వాడు అక్కడ ఎంత బతిలాడుతున్నాడు చూడండి. సార్ ప్లీజ్ సార్ ఒక్క సెకండ్ బతిలాడు. కనికరం లేదిక, కరుణ లేదిక, లాక్కెళ్ళిపోతారంతే. లేదిక. లైట్స్ ఆన్. మన జీవితాలు కూడా అంతే. యవ్వన కాలం అంతా వేస్ట్ చేసేసుకొని అసలు పరిగెత్తాల్సిందే. ఇప్పుడు నువ్వు యవ్వన కాలం అంటే గట్టిగా పరిగెత్తాలి, దేవుళ్ళో పరిగెత్తాలి, దేవుడికై పరిగెత్తాలి. ఎందుకంటే ఇక తర్వాత పరిగెడతానికి ఏమీ లేదు. ఇక భార్య వచ్చిందంటే లగేజ్ ఎక్కువ వచ్చిందని అర్థం. అదే కదా, లగేజ్లు ఎక్కువైపోతాయి ఉండే కొంది.
పెళ్ళి కాకమునుపు ఫ్రీ, అప్పుడే పరిగెత్తి దేవుడి కోసం. అదే అన్నాడు ఇర్మియా, యవ్వనమున యెహోవా కాడి మోయుట నరునికి ఎందుకు మేలు, ఫ్రీగా పరిగెత్తి వచ్చేప్పుడు. అదే పెళ్ళి అయిన తర్వాత ఒక మూట, ఏంటా మూట, మాటల మూట భార్య, తర్వాత ఇంకో 2 మూటలు వస్తాయి. ఎవరా మూటలు, పిల్లలు. ఇక పరిగెత్తలేవు. ఇక పైన సరుకు ఎక్కువైపోయిందంటే శక్తి తగ్గిపోద్ది కాలంలో. నీకు దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన వయసు యవన వయసు. 30 ఏళ్ల లోపల ఉన్న ప్రతోడు యవనుడే. వివాహ వయస్సుకు దగ్గర ఉన్న ప్రతివాడు యవనుడే. ఇప్పుడే పరిగెత్తే బిడ్డ, ఎంత పరిగెత్తేస్తావో, నీ దేవుడి కోసం ఎంత చేస్తావో యేసు చేసినట్టు చేసేయి. 33.5 ఏళ్ళు యేసు చేశాడండి ఈ లోకంలో. యుక్త కాలం అట ఆయన చేసిన కాలం. ఏ కాలం అట, యుక్త కాలం. అంత యుక్త కాలాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు కాబట్టి ప్రపంచాన్ని మార్చేశాడు. ఆయన ప్రపంచాన్ని మార్చేశాడు. ఏది 33.5 ఏళ్లలో ప్రపంచానికి రక్షణ తీసుకొచ్చాడు. 70 ఏళ్ళకి నిన్ను నువ్వే రక్షించుకోలేకపోతున్నావు. 33 ఏళ్ళకి ఆయన రక్షించుకోవడం కాదు, సకల ప్రపంచాన్ని రక్షించేశాడు ఆయన. అంటే కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రపంచానికి రక్షణ ఇవ్వచ్చు, దుర్వినియోగం చేసుకుంటే నిన్ను నువ్వే రక్షించుకోలేకపోవచ్చు. అందుకని యేసుప్రభు వారు ప్రతి దానికి ఒక చక్కని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడండి. ఇంకా ఆయన ఏమన్నాడో యోహాను సువార్తకు రండి. ఆయన సిలువ యాగానికి ఒక టైం ఉందని చెప్తాడు, అంతేకాదు పునరుద్ధానానికి ఒక సమయం ఉందని చెప్తాడు. ఒకసారి ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయం 1 చదవండి, 13:1 చదవండి. తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చింది. తిరిగి గమ్యం వైపు పరిగెత్తాలి. అది సార్థకం అంటారు దాన్ని, లైఫ్ సార్థకం. సాల్మన్ ఫిష్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? తినుంటారా ఎప్పుడైనా? సాల్మన్ ఫిష్ ఉంటుంది. ఈ పసిఫిక్ ఓషన్స్, ముఖ్యంగా నార్త్ అట్లాంటా కానీ అమెరికా లాంటి ప్రాంతాల్లో సాల్మన్ ఫిష్లు అవి పుట్టేది ఎక్కడంటే పర్వతాల నుండి ప్రవహించే నదుల్లో పుడతాయండి. వాస్తవానికి సముద్రాల్లో పుట్టవై. నేను అమెరికాలో ఉన్న సాల్మన్ ఫిష్ల గురించి మాట్లాడుతున్నాను ప్రాముఖ్యంగా, ఎస్పెషల్లీ ఐ టాక్ అబౌట్ దట్. దాని గురించి నేను మాట్లాడుతున్నా. పర్వతాలలో నదులు ప్రవహిస్తే నదుల్లో పుడతాయి అవి. వాడి జన్మస్థానం అది. అయితే ఆ నదుల ఫోర్స్కి నిలబడలేక చిన్నగా ఉన్నప్పుడే అవి జారుకుంటూ సముద్రంలో పడిపోతాయి. అవి కొన్ని సంవత్సరాల పాటు బతుకుతాయి. దేవుడట వాటి ప్రకృతి, వాటి గురించి మీరు వాటిని స్టడీ చేయండి. దాన్ని అవి చచ్చిపోతాయి అనగా కొన్ని రోజుల ముందు కరెంట్ షాక్ కొట్టిద్దాడు. కరెంట్ షాక్ మనకు కూడా అర్థమైపోయిందండి. కొన్నిసార్లు అంటే కొన్ని కేసెస్లో అనుకోకుండా డెత్ వస్తుంది, అది వేరే విషయం. సాధారణంగా అయితే ఆ లోపల మార్పులు అర్థమైపోతాయి. కొంతమందికి గుండె దగ్గర చురుక్కుమంటూ ఉంటుంది, కొంతమందికి ఎడంచేయి లాగేస్తుంటుంది, కొంతమందికి ఏదో ఒక లోపల ఏదో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకో అంత ఈజీగా ఉండదు వాళ్ళకి బ్రెయిన్. షాక్ కొట్టిద్దట దానికి, షాక్. ఆ ఎలక్ట్రిక్ షాక్ కొట్టంగానే ఆ వేల్కి వెంటనే దానికి ఒక విషయం అర్థమైంది, నేను చావాల్సిన గడి నాకు వచ్చేసింది. అర్జెంటుగా పని ప్రారంభించింది. ఏ పని? తిరిగి తన పిల్లల్ని అది పెట్టి గుడ్లను పొదిగి తన వాటిని రక్షించుకొని వాటికి సేఫెస్ట్ పొజిషన్ ఇచ్చి మరలా ఎక్కి ఆ పర్వతం మీద ఎక్కడానికి ప్రయత్నించింది. కానీ 100లో 90 చేపలు చచ్చిపోతే 10 చేపలు మాత్రమే ఎక్కడ పుట్టాయో అక్కడికి వెళ్ళిపోతాయి, మరలా పైకి ఎక్కుకుంటూ పాక్కుంటూ. మనం కూడా పరలోకం నుంచి పరలోకంలో దేవుని మనస్సులో ఉన్నటువంటి మన బీజం ఈ లోకానికి వచ్చింది. మరలా తిరిగి నీ జన్మస్థానానికి వెళ్ళాలి కదా. వెళ్ళగలుగుతున్నావా? షాక్ దేవుడు కూడా ఇస్తాడు. ఆ షాక్ ఏంటంటే వయసు అయిపోతుందంటేనే ఆ షాక్. అది సడన్గా చూడండి 30-40 ఏళ్ళు దాటంగానే కళ్ళు కనపడతాం ఆగిపోతాయి. అది నీకు దేవుడిచ్చిన షాక్. అంటే అర్థం ఏంటంటే నీ కంటి శక్తి తగ్గింది, ఓకే నువ్వు ఇంక చేసుకోవాల్సినవి ఉంటే చేసుకో. కొన్నిసార్లు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తుంటాయి, దేవుడు కాళ్ళకు పెట్టండి, నీ కాళ్ళలో శక్తి తగ్గిపోతుంది. పళ్ళన్నీ లూజ్ అయిపోతుంటాయి, పళ్ళలో శక్తి తగ్గిపోతుంది. నెత్తి మీద ఉన్న వెంట్రుక తెల్లబడిపోతుంది, తలలో ఉన్న శక్తి తగ్గిపోతుంది. చెవులు సరిగ్గా వినిపించవచ్చు అంటే నీకు ప్రతిదానికి షాక్ ఇస్తున్నాడు. కళ్ళకి షాక్, చెవులకి షాక్, అవయవాలకి షాక్. ఆ షాక్ వచ్చిందంటే అర్థం ఏంటంటే పని తగ్గిపోతుంది బిడ్డ, వేగవంతం చేసుకొని ఈ పని అని అర్థం. ఈరోజు చాలామంది ఒక వయసు అలా మీద పడిపోయింది. కొంతమందికి 2026 వచ్చిందంటే ఒక స్టెప్ అలా ఎక్కేసామని అందరం. ఏం చేయగలిగేవా ఆ స్టెప్లో? ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక. అది ఆ షాక్ యేసుప్రభువుకు తగిలింది. ఆ షాక్ తగిలే నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నది అని ఆ షాక్ని అర్థం చేసుకొని పని వేగవంతం చేశాడు. ఆ తర్వాత ఆయన ఒకసారి ఎఫెసీ 6:18 తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం.
ఆత్మ 6:18 ఎఫ్ఎస్సి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయుచు ఆ విషయమై ఏం చేస్తున్నాడట? ప్రతి సమయంలో ఏం చేస్తున్నాడట? ఒక షెడ్యూల్ రాసుకుని, ఏమంటే మీకు నిజంగా లైఫ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే కనీసం ఇప్పటిదాకా ఎట్టాగో పోయినాయిలేండి, 25 సంవత్సరాలు ఏదేదో అనుకున్నాం, ఏం చేయలేకపోయాం. ఈ 3 రోజులు మీకు టైం ఉంది. ఈరోజు 28, 29, 30, మరి 31 ఉందో లేదో ఇంకా షెడ్యూల్ చూడాల. క్యాలెండర్ ఉందా? ఓ 4 రోజులు 3 రోజులు ఉంది. 29, 30, 31 3 రోజులు ఉంది. ఈ 3 రోజులు కూర్చోండి ఇంట్లో, ఒక డైరీ తీసుకోండి. 2026లో మీ లక్ష్యాలు ఏంటో రాసుకోండి. ఇప్పటిదాకా సోంబేరిగా సోమరిపోతనంగా కాలం అంతా కరిగిపోయింది. ఒక లెగవటం అనేది గురిగా పెట్టుకో. 1వ తారీఖు నుంచే ప్రారంభించుకో. నువ్వు అలసత్వం చేయకు. నువ్వు బైబిల్లో ఏదైనా సాధించాలనుకుంటే సాధించే. దేవుడి కోసం ఏదైనా ఒక అచీవ్మెంట్ చేద్దాం అనుకుంటే చేసే. ఒక సంవత్సరాన్ని దేవుడి కోసం నీ జీవితంలో చేశానని చెప్పుకోవడానికి ఉంచుకో. నిజంగా మీకు లైఫ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. కీర్తనాకారుడట అర్ధరాత్రి మేలుకునేవాడటండి. ఒకసారి కీర్తనలో మంచి మాట ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథం ముగించేస్తానండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 62వ వచనం చూడండి. 119వ కీర్తన 62వ వచనం. 119, 62. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అర్ధరాత్రి వేళ మేల్కొన్నారు. అర్ధరాత్రి నిద్ర పట్టట్లేదటండి. అర్ధరాత్రి అట మైండ్ నిద్ర పట్టట్లేదండి. ఎందుకో తెలుసా? అరే దేవుడి పని ఆగిపోయిందే, దేవుడి పని ఇంకా చేయలేకపోతున్నానే, వయసు అయిపోతా. కీర్తనకారుడి బాధ. సుఖంగా నిద్ర కూడా పట్టట్లేదు ఆయనకి. అర్ధరాత్రి సడన్గా మెలకు వస్తుంది. ఎందుకంటే ఈరోజు అయిపోయిందే. ఒక రోజుకండి 184,000 సెకండ్లు అండి గడిచిపోతున్నాయి, జారిపోతున్నాయి. అర్ధరాత్రి అంటే మళ్ళీ చదవండి. అర్ధరాత్రి వేళ నేను మేల్కొనిన వాడను. నీ యందు భయభక్తులు గలవారిని, నీ ఉద్దేశములను, నీ ఉపదేశాలు, ఆయన ఉద్దేశాలు కానీ ఆయన ఉపదేశాలను గానా అనుసరించు వారికి చెలికాడను చెప్తున్నాడు. అర్ధరాత్రి నాకు నిద్ర పట్టట్లేదురా, దేవుడు గుర్తొస్తున్నాడు, పని చేయలేకపోతున్నాడు, నేను గుండెల నిండా బాధ వస్తుందని బాధపడుతున్నాడు మహానుభావుడు. ఎవరు మీకు చెప్పండి, ఇంతవరకు మీ వయసులో ఎప్పుడైనా అర్ధరాత్రి చిటిక్కన మెలుకొచ్చి జీవితం పట్ల ఆశ ఎప్పుడైనా కలిగిందా మీకు? అత్యంత బ్రెయిన్లో ఉండాలండి. ఇంకో మంచి మాట చూడండి. లైఫ్ని వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారంటే లైఫ్ని 119వ కీర్తన 164 చూడండి. ఇదే 119వ కీర్తన 164 చూడండి. నీ న్యాయ విధులను బట్టి ఎన్ని రోజులట? దినానికి 7 సార్లు. 7 సార్లు అంటే లైఫ్లో 7 సార్లు గుర్తొస్తున్నాడట దేవుడు. 7 సార్లు, రోజుకి 7 సార్లు దేవుడు గుర్తొస్తా ఉన్నాడంట. 10ంటికి, 11ంటికి, 12ంటికి 7 సార్లు గుర్తొస్తున్నాడట దేవుడు. ఎందుకు గుర్తొస్తున్నాడంటే వయసు అయిపోతుందన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయిందండి. అందుకనే మీరు యూదులు ఎప్పుడు కూడా కేకులు కొయ్యరు. ఈ కేకులు కోసే ప్రాసెస్ అంతా కూడా తర్వాత కనానైట్ల నుంచి వచ్చింది మనందరికీ. అర్థమైందా? యూదులు బర్త్డేని సెలబ్రేట్ చేసుకోరు, జన్మదినాన్ని. ఎందుకు చేసుకోరంటే అది సెలబ్రేట్ చేసుకునేది కాదురా, బాధపడేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. అది సమాధికి దగ్గర చేస్తున్న సంవత్సరం తప్ప సంతోషాన్ని నింపే సంవత్సరం కాదని వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా బర్త్డేలు జరుపుకున్నట్టు మీ బైబిల్లో ఉండదు. భక్తులు ఈ బర్త్డేలు జరుపుకునే ప్రాసెస్ అంతా కూడా ఆ కనానైట్స్ నుంచి వచ్చింది మనందరికీ. చందమామని వాళ్ళు దేవుడు అనుకుంటారు వాళ్ళు. అందుకని కేక్ గుండ్రంగా చేస్తారు వాళ్ళు, గుండ్రంగా. కేక్ ఎలా ఉంటుంది చెప్పండి? సాధారణ కేక్ ఏ రంగులో ఉంటుంది? గుండ్రంగా. ఎందుకు గుండ్రంగా పెడతారో తెలుసా కేక్ని? చందమామ గుర్తుంది. ఆ పైన కొవ్వొత్తి పెడతారు. కొవ్వొత్తి ఆ చందమామ నుంచి వచ్చే వెలుగుకు సూచన. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అదే విచిత్రమో చెప్పమంటారా? మనిషికి అర్థం కాకనే అర్థమవుతున్న ఒక విషయం, కొవ్వొత్తి నాడు ఆరిపేస్తాడు కదా. బర్త్డే రోజు ఏం చేస్తారండి కొవ్వొత్తిని? అంటే నీవు కూడా ఆరిపోతున్నావు అని అర్థం, అంతే. అర్థమైందా? కొవ్వొత్తిని ఉఫ్ అన్నాడంటే ఆరిపోద్ది. అంటే నిన్ను కూడా ఉఫ్ అనబోతున్నాడు దేవుడు, 1 ఏడాది ఆరిపోయిందిరా అని అర్థం అక్కడ, అంతే. అదేంటో కానీ మానవుడికి ఎన్ని రకాలుగా కాలం విలువ చెప్పినా కానీ అర్థం కాని పరిస్థితి అయిపోయిందండి. అదే అన్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. యేసుప్రభు వారు తండ్రి వద్దకు వెళ్ళిన గడి వచ్చింది అన్నాడు కదా. ఇంకో మాట అన్నాడు ఆయన, ఇంకొక మాట అన్నాడు. అది కూడా ఒకసారి చూడండి. యోహాను సువార్త ఎక్కువ చదవాలండి మీరు. యోహాను సువార్త మళ్ళా చేయండి. యోహాను సువార్తలో 12:23 చదవండి. ఇందాకేమో తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన గడియ వచ్చింది అన్నాడు, ఇప్పుడు ఇంకో గడియ లెక్కేసుకున్నాడు. ఇంకో గడియ 12:23 చదవండి. 12:23. అందుకు యేసు
వారితో ఇట్లనను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడి వచ్చింది. అంటే ఆయనకు షెడ్యూల్, ఇదిగో 6 అయింది, నీ లెగిసే టైం వచ్చింది, ఆయనకు షెడ్యూల్. అర్థమవుతుందా? నీకు రావాలి ఇప్పుడు అది. తెల్లారి 10 అయింది, దేవుడి పనికి పరిగెత్తాల్సిన టైం. ఆయన క్యాలెండర్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన నేను తండ్రి యొద్దకు వెళ్ళాల్సిన గడువు వచ్చింది, గుర్తు చేసుకున్నాడు. మహిమ పొందవలసిన గడి వచ్చింది, గుర్తు చేసుకున్నాడు. సమయం ఇంకా రాలేదు అంటే అర్థం ఏంటి? ఇంకా టైం ఉంది. ఓకే, ప్రతిరోజు ఆయన షెడ్యూల్ని వెరిఫై చేసుకుంటున్నాడు, ఎగ్జామైన్ చేసుకున్నాడు తన షెడ్యూల్ని తను. మీరు ఇప్పుడు ఏం చేసుకున్నారా? మరి యవన జీవితం అయిపోతుంది, ఎగ్జామైన్ చేసుకున్నారా? జీవితాన్ని చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకోవాలి కదా. అందుకనే ఈ 2026 అయినా సరే జీవితంలో ఒక మంచి సంవత్సరంగా మిగిలిపోవడానికి ప్రయత్నించండి. మీ జీవితాల్లో విషాద సంవత్సరాలను విడిచిపెట్టండి. కనీసం 2026 అయినా సరే చెప్పుకోదక్క సంవత్సరంగా, ఓ మంచి ప్రవర్తన నేర్చుకున్నానని చెప్పుకోవటానికి. అసలు ఈ జీవితం మొత్తంలో ఏ సంవత్సరం వినియోగించిన గోల్డెన్ పీరియడ్ అని ఉంటుందండి చాలామందికి. మన భారతదేశానికి కూడా గోల్డెన్ పీరియడ్స్ ఉంటాయి. గుప్తా ఎంపైర్ గోల్డెన్ పీరియడ్ అంటారు భారతదేశంలో. గుప్తుల కాలాన్ని చంద్రగుప్త మౌర్యుడు 2, చంద్రగుప్త 2 అంటారు ఆయన. చంద్రగుప్త 2 కాలంలో భారతదేశం గోల్డెన్ పీరియడ్ అంటే అప్పుడు లిటరేచర్లు రాయబడ్డాయి, యుద్ధాలు జరగడం తగ్గిపోయింది, న్యూమిస్మాటిక్స్ పెరిగిపోయింది, ముద్రా వ్యవస్థ పెరిగిపోయింది. ఒక మంచి గోల్డెన్ పీరియడ్ భారతదేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది గుప్తా ఎంపైర్. అలానే నీ జీవితంలో గోల్డెన్ పీరియడ్ ఏది? గోల్డెన్ పీరియడ్ అంటే దేవుడి కోసం గట్టిగా కష్టపడ్డ పీరియడ్. అది పీక్ లెవెల్లో కష్టపడాలి దేవుడి కోసం. ఆ పీరియడ్ ఉందా? అసలు ఆ పీరియడే లేదా నీ జీవితంలో. ఒకవేళ ఆ పీరియడ్ లేకపోతే 2026 ఆ పీరియడ్గా చేసుకోవడానికి ప్రయత్నించు. కాస్త బుద్ధి మార్చుకో, బ్రతుకు మార్చుకో, దేవుడి కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నించు. జీవిత దినాలు మనం ఎందరూ ఏమైపోతున్నాయి? కరిగిపోతూ వెళ్ళిపోతున్నాయి. నువ్వు చచ్చిపోయిన ఆల్చిప్ప అలానే ఉంటుంది, నువ్వు చచ్చిపోతే చెట్లని ఇలానే ఉంటాయి, మనం చచ్చిపోతే నేలంతా ఇలానే ఉంటుంది. మన కళ్ళ ముందు అన్నీ బ్రతుకుతుంటాయి. మన ఆయుష్కాలమే తొందరగా దిగిపోతుంది. ఛార్జింగ్ దిగిపోయినట్లుగా, వేగంగా దిగిపోతుంది చూసారా? అంత వేగంగా పడిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే పవర్ సేవింగ్ మోడ్లో ఉన్నాం మనందరం. తెలుసా మీకు? పవర్ సేవింగ్ మోడ్ అని ఉంటుంది ఫోన్లో. అర్థమైందంటే ఛార్జింగ్ అయిపోయింది, ముఖ్యమైన వాటికి మాత్రమే వాడు అని అర్థం. ఇక నుంచి నీ జీవితంలో కూడా ముఖ్యమైన వాటి కోసం వాడు. నువ్వు నిలబడితే ఒక కారణం, లెగిస్తే ఒక కారణం, నడబడితే ఒక కారణం, ప్రతిదానికి యేసులాగా ఒక కారణాన్ని పెట్టుకొని ముందుకెళ్ళకపోతే, ఇందాక ఆర్మీలో వాడు ఆగిపోయాడు చూసారా గేటు దగ్గర, 5 నిమిషాలు లేటు, 1 నిమిషం లేట్ అయిందని నిన్ను కూడా దేవుడు అలా ఆపేస్తాడు ఒక రోజున. కాబట్టి కాలం విలువ తెలుసుకొని పరిగెత్తే సమయం ఉన్నప్పుడే పరిగెత్తేయండి. ఛేదించాల్సిన అవసరత ఉన్నప్పుడే ఛేదించేయండి. తర్వాత మనం ఛేదించడానికి ఏమీ, దేవుడు వృద్ధాప్యాన్ని నువ్వు సుఖంగా బ్రతకటానికి ఇచ్చాడు, యవ్వన కాలాన్ని పనిచేయటానికి ఇచ్చాడు.